యూదా పత్రిక. క్రొత్తవారు ఎవరన్నా చదవండి పాప. క్రొత్తవారు. రైట్. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణ గూర్చి మీకు వాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతృత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఇప్పుడు ఆమెను అనబాకండి, ఇది మంచి మాట కాదు కనుక ఆమెను అనొద్దులే. ఇప్పుడు చదివిన మాట అంత మంచి ఆలోచన కాదు. ఇందాక మన దైవ సేవకులు మాట్లాడుతూ ఈ 3వ వచనాన్ని ఒకసారి మనకు చూపించారు. అది మీరు గమనించినారా? 3వ వచనం ఇందాక మనకి జ్ఞాపకం చేశారు. ఏంటి ఆ 3వ వచనంలో వారు జ్ఞాపకం చేసిందనంటే, మనకు అప్పగించబడిన బోధ నిమిత్తము పోరాడాలని. మనకు అప్పగించబడిన బోధ నిమిత్తము పోరాటం అంటే అర్థం ఏంటంటే, మనకు అప్పగించబడిన బోధ ద్వారా జరిగింది ఏమిటంటే రక్షణ కార్యం జరిగింది. ఈ రక్షణ కొరకై పోరాడాలి. ఈ రక్షణను కాపాడుకొనుటకు పోరాడాలి. మనందరం కూడా ఎప్పటిదాకా పోరాడాలా? మనం చచ్చేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు పోరాడాల్సిందే. ప్రతిరోజు విశ్వాస జీవితానికి ఒక పోరాటం ఉంటుందన్నమాట. రక్షణ కాపాడుకోవడానికి ఒక పోరాటం. ఏమిటి పోరాటం అంటే, శరీరానికి ఆత్మకు మధ్య భయంకరమైన పోరాటం జరుగుతుంటుంది అన్నమాట. కనుక మనం గెలవాలి. ఆధ్యాత్మికమైన మన స్థితిని బలపరుచుకుంటూ మనం గెలవాలి. అందుకనే ఆత్మ చేత శరీర క్రియలను చంపండి అని అన్నాడు పౌలు. అది అవసరం. రక్షణను భయముతో వణుకుతో కొనసాగింప చేసుకోండి అన్నాడు పౌలు గారు. అది కూడా చాలా ఇంపార్టెంట్. కనుక ఎవరైతే రక్షింపడ్డామో ఈ రక్షణలో కొనసాగడం వెరీ ఇంపార్టెంట్. రక్షణ ముగింపు కాదు. అబ్బా ఎట్టకేలకు రక్షింపడ్డానరా అంటే కుదరదు. రక్షణ ప్రారంభం మాత్రమే. అందరూ ఆమెనండి. విశ్వాస జీవితానికి రక్షణ ప్రారంభం. నువ్వు క్రైస్తవుడు ఎప్పుడయ్యావు? నువ్వు రక్షింపడ్డప్పుడు అయ్యావు, గుడికి వచ్చినప్పుడు కాదు. అర్థమైందా? నువ్వు క్రైస్తవుడు ఎప్పుడయ్యావు? యేసు ప్రభుని అంగీకరించినప్పుడు అయ్యావు. అంతేగాని బైబిల్ చదివినప్పుడు కాదు, కానుకలు వేసినప్పుడు కాదు. గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే నీ పేరు మార్చుకుంటే కాదు, అది కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కనుక యేసుక్రీస్తుని ద్వారా ఈ విశ్వాస జీవితం ప్రారంభించబడుతుంది. రక్షణ ద్వారా విశ్వాస జీవితం ప్రారంభించబడుతుంది. అయితే యూదా ఈ పత్రిక రాస్తూ ఏమన్నాడంటే, ఇలాగా పోరాడే విషయానికి వచ్చినప్పుడు కొంతమందట ఓ పెద్ద తప్పు చేశారట. ఆ తప్పేట్రా అంటే కింద రాశాడు 4వ వచనంలో తప్పు జరిగింది. ఏంటి? భక్తిహీనులై కొంతమంది ఏం చేశారట, దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరిచారు. ఈ మాట నా వెనకాల చెప్పండి. దేవుని కృపను దుర్వినియోగపరచుట. మళ్ళీ చెప్పండి. దేవుని కృపను దుర్వినియోగపరచుట. ఇది నా అంశం ఈ రాత్రి. మిస్యూజింగ్ గాడ్స్ గ్రేస్ అని అంటాం. మిస్యూజింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు అనుగ్రహించిన కృపను దుర్వినియోగపరచడం అనేది జరుగుతుంది విశ్వాస జీవితంలో. అది ఎలాగో చెప్తాను. దేవుని చిత్తమైతే ఈ రాత్రి, రేపు రాత్రి కూడా ఇదే అంశం మాట్లాడతాను. కృపను దుర్వినియోగపరచుకొనుట అనే అంశమే మాట్లాడతాను ఈ రాత్రి కూడా, రేపు రాత్రి కూడా. ఎల్లుండి రాత్రి ఏం మాట్లాడుతానో నాకు తెలియదు. దేవుడు చెప్పాలి. దేవుడు చెప్తే అది మీకు చెప్తా. ఇప్పుడు నాకు తెలియదు. సరేనా? అయితే యూదా పత్రికలో
దేవుని కృపను దుర్వినియోగపరిచిన 3 గుంపుల ప్రజలు ఉన్నారు. మొట్టమొదటిగా ఆ 3 గుంపులు ఎవరో చెప్తాను ఒట్టిగా, ఆ తర్వాత వివరిస్తాను. ఆ మొదటి 3 గుంపులు ఎవరంటే, మొదటి గుంపు దేవుని కృపను దుర్వినియోగపరిచిన గుంపు ఎవరంటే 5వ వచనంలో ఉంది. వాళ్ళు ఎవరట? ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించిన అని ఉంది. ఐగుప్తులో నుంచి రక్షించింది ఎవరిని? అందరు చెప్పాలి. ఇశ్రాయేలు. వెరీ గుడ్. ఇప్పుడు మొట్టమొదటిగా దేవుని కృపను దుర్వినియోగపరిచింది ఎవరంటే ఇశ్రాయేలు. అందరు చెప్పండి ఎవరు? వెరీ గుడ్. వాళ్ళ సంగతి కొద్దిగా ఆగి చెప్తాను. ఇది మొదటి గుంపు, దేవుని కృపను నిరర్ధకం లేకపోతే దుర్వినియోగపరిచిన గుంపు. అది మొదటి గుంపు. రెండో గుంపు ఎవరంటే 6వ వచనంలో ఉంది చూడండి. ప్రధానత్వమును నిలుపుకొనక నివాస స్థలమును విడిచిన, అందరు చెప్పండి ఎవరట? దేవదూతలు. అందరు చెప్పండి. ఇది రెండో గుంపు. దేవుని కృపను దుర్వినియోగపరిచిన రెండో గుంపు ఎవరంటే ఏంజల్స్ ఆఫ్ గాడ్, దేవదూతలు అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాస్ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. రెండవదిగా దేవదూతలు దేవుని కృపను దుర్వినియోగపరిచారు. మూడవది దేవుని కృపను దుర్వినియోగపరిచిన గుంపు ఎవరంటే 7వ వచనం, సొదొమ గొమొర ప్రజలు. అందరు చెప్పండి. వీళ్ళు కూడా దేవుని కృపను దుర్వినియోగపరిచారు. దేవుని చిత్తమైతే ఈ 3 గుంపులు ఈ రాత్రి వేళ చెప్తాను మీకు. ఓకే, ఈ 3 గుంపులు చెప్తాను. ఎలాగ వాళ్ళు దేవుని కృపను దుర్వినియోగపరిచారో చెప్తాను. ఇక ఈ 3 గుంపులు కాకుండా 3 వ్యక్తులు ఉన్నారు. దేవుని కృపను దుర్వినియోగపరిచిన 3 వ్యక్తులు కూడా ఉన్నారు ఇదే పత్రికలో. ఆ 3 వ్యక్తుల ప్రస్తావన ఎక్కడ జరిగిందంటే 11వ వచనం చూడండి. ఇప్పుడు ఆగండి, చదవాల్సిన పని లేదు. 11వ వచనంలో మొదటి పేరు ఎవరిది? కయ్యూను. అందరు చెప్పండి. కయ్యూను. రెండో పేరు బిలాము. అందరు చెప్పండి. బిలాము. మూడో పేరు కోరహు. అందరు చెప్పండి. కోరహు. ఎవరు? 3 ఎవరు? కయ్యూను, బిలాము, కోరహు. వీళ్ళు వ్యక్తులు. ఇందాక చూసింది ఎవరు? గుంపులు. ఇందాక చూసింది ఎవరు? గుంపులు, గ్రూప్స్ ఆఫ్ పీపుల్. ఇశ్రాయేలీలు అన్నప్పుడు అదొక గుంపు అన్నమాట. దేవదూతలు అన్నప్పుడు అదొక గుంపు అన్నమాట. సొదొమ గొమొర ప్రజలు అంటే అదొక గుంపు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ 11వ వచనంలో వ్యక్తులు, ఇండిపెండెంట్ వ్యక్తులుగా చూస్తున్నాం. ఎవరాళ్ళు? ఒంటరి వాళ్ళు. కయ్యూను, బిలాము, కోరహు. సో ఈ 3 వ్యక్తుల గురించి కూడా మనం ఆలోచన చేయొచ్చు. వీళ్ళు కూడా దేవుని కృపను దుర్వినియోగపరిచారు. అయితే నేనేం చేస్తానంటే రేపు ఈ 3 వ్యక్తుల్లో కోరహు గురించి చెప్తారు. రేపు రాత్రి నా కొరకు ప్రార్థన చేయండి. మీరు కూడా ప్రార్థన చేసుకొని రండి. రేపు రాత్రి ఎవరి గురించి మాట్లాడతాం? కోరహు గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఎలాగ కోరహు దేవుని కృపను దుర్వినియోగపరుచుకున్నాడో చూద్దాం రేపు. ఈరోజు మాత్రం ఈ మొదటి 3 గుంపులు చూసేద్దాం క్లుప్తంగా. ఇశ్రాయేలీలు, దేవదూతలు, సొదొమ గొమొర ప్రజలు ఏ రీతిగా దేవుని కృపను దుర్వినియోగపరుచుకున్నారో చూద్దాం. దేవుడు ఇశ్రాయేలీల్ని ఒక ప్రత్యేకమైన జనాంగంగా పరిగణించాడు. ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకనే నిర్గమాకాండం చూడాల్సిన పని లేదు, కానీ నిర్గమాకాండం రాసుకోండి కావాలంటే. 19వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుందంటే నా స్వకీయ సంపాద్యం అన్నాడు. అందరు చెప్పండి ఏమిటంట? మై ట్రెజర్డ్ పొసెషన్ అంటాడు దేవుడు. నా స్వకీయ సంపాద్యం, నా ఆస్తి వీళ్ళే అన్నాడు. ఒక రీతికి చెప్పాలంటే నా ఆస్తి వీళ్ళు ఇశ్రాయేలీలు, నాకెంతో ప్రశస్తమైన వారని చెప్తున్నాడు అనమాట. నాకెంతో విలువైన వారని చెప్తున్నాడు అనమాట. అది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. అలాగే దేవుడు వాళ్ళ గురించి మాట్లాడుతూ పాత నిబంధనలు ఏమన్నాడంటే, నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారిని నడిపిస్తాను, నేను వారిని కాపాడుతాను, నేను వారికి అన్ని సమృద్ధిగా నేను దయచేస్తాను. అంత మాత్రమే కాదు, శత్రువుల పైన నేను వారికి విజయాన్ని కూడా ఇస్తానన్నాడు దేవుడు. అలాగే చేశాడు దేవుడు. అన్నట్టుగానే
తన ప్రజలైన ఇశ్రాయేలీలకి ఆ రీతిగానే కాపాడుతూ సంరక్షిస్తూ వచ్చాడు. ఒకసారి మీరు ద్వితీయోపదేశ కాండం తీయండి, ఒక మాట మనం చూసుకుందాం, ఎందుకైనా మంచిది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయాన్ని చూద్దాం. పేజ్ నెంబర్ 153. 153. ఇది ఎవరైనా చదవచ్చు ఇప్పుడు, ఆ మైకున్న వాళ్ళు. 3-4 వచనాలు. ఆహారము వలన గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగచేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకుని బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. ఆపండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అరణ్యంలో నడిపించింది ఎన్ని సంవత్సరాలు మా? అరణ్యంలో చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ ఉన్నారా? లేరు. టైలర్స్ లేరు. బాటా షూ కంపెనీ లేదు అక్కడ. చెప్పుల షాపులు లేవు. ఇప్పుడు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. మరి బట్టల సంగతి ఏంటి? మనం ప్రతి సంవత్సరం బట్టలు కొనుక్కుంటాం కదా, కొత్త బట్టలు ప్రతి సంవత్సరం కొంటాం. పాతకైపోతాయి కదా, టైట్ అయిపోతాయి కదా. టైట్ అయిపోయింది అంటాం మనం కదా, ప్రతి సంవత్సరం కొత్త బట్టలు కొంటాం. మరి 40 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలీని ఎలా పోషించాడు, ఎలా నడిపించాడు? ఆశ్చర్యం, అద్భుతం ఏంటంటే ఆ ఇశ్రాయేల్ పిల్లలు కూడా ఎదుగుతున్న కొలది వాళ్ళ బట్టల సైజు పెరిగిందనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పెద్ద అద్భుతం. వాళ్ళ బట్టల సైజు పెరిగింది, బట్టలు పాతకెళ్ళలేదు, చీకిపోలేదు, శనగలేదు. మరి అవేం బట్టలో శనగలేదు, అంత స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట, నాణ్యత. అర్థమైందా? మరి వాళ్ళు ఉతికారో లేదో నాకు తెలియదు. ఏంటి ఇశ్రాయేల్ ఉతికారో లేదు, నాది ఉతకాలంటే చాలా నీళ్లు కావాలి. ఇన్ని లక్షల మందికి బట్టలు ఉతకాలంటే చాలా నీళ్లు కావాలి, స్నానానికే చాలా నీళ్లు కావాలి, మళ్ళీ ఇంతమంది బట్టలు ఉతుక్కోవాలంటే చాలా నీళ్లు కావాలి. మరి బట్టలు ఉతికారో లేదు నాకు తెలియదు, కానీ బట్టలు అయితే పాతకెళ్ళలేదు. అలాగే వాళ్ళు వేసుకున్న చెప్పులు కూడా వాళ్ళు ఎదుగుతున్న కొలది సైజు పెరుగుతూ వచ్చిందట. మీరు బస్సులో ఒక 5-6 గంటలు ప్రయాణం చేస్తే కాలు వాసిపోద్ది. కూర్చొనే, నిలబడి కూడా కాదు, కూర్చొని ప్రయాణం చేస్తేనే కాలు వాస్తుంది. మరి 40 సంవత్సరాలు నడిచారు, ఎన్నో మైళ్ళు నడిచారు, కాలు వాయలేదట. మరి దేవుడు ఎట్లా శక్తి ఇచ్చాడు వాళ్ళకి, ఎంత ఆరోగ్యం ఇచ్చాడు? అక్కడ డాక్టర్లు లేరు. అరణ్యంలో డాక్టర్స్ లేరు, స్పెషలిస్ట్ లేరు, పాలిక్లినిక్స్ లేవు, మందుల షాపులు లేవు. మరి ఎట్లా ఆరోగ్యం ఎట్లా ఇచ్చాడు? 40 సంవత్సరాలు జబ్బు పడకుండా ఎలాగున్నారు? వాళ్ళు తిన్నదంతా ఏంటి? ఒట్టి మన్నానే తిన్నారు. నువ్వు రోజు చిక్కుడుకాయ కూర తిన్నావు అనుకో, బలం పుడుతుందేంటి? అంటాను, చిక్కుడుకాయ రోజు ఇదేంటి మమ్మీ అంట. రోజు చిక్కుడుకాయ కూరేనా? మళ్ళీ వాళ్ళు రోజు మన్నానే తింటున్నారు, రోజు మన్నానే. బోరు కొట్టలేదు, రోజుకు ఒక రుచి వచ్చేస్తుంది మన్నాలో, అదే తింటున్నారు రోజు. బలం పొందుకున్నారు, నడుస్తున్నారు, మైళ్ళు తరబడి నడిచారు. అసలు ఇశ్రాయేలీలు నాకేమనిపిస్తుందంటే అండి, తరతరాలుగా ఈ దేవుడైన యెహోవాను వాళ్ళు ప్రేమిస్తూ హత్తుకొని ఉండడానికి ఈ అద్భుతం చాలు. 40 సంవత్సరాల అద్భుతం చాలు, అరణ్యంలో చేసిన అద్భుతం చాలు. ఇంకా వాళ్ళు ఏమి చూడాల్సిన పని లేదు. ఇంత కార్యం చేసినోడు మా జీవితాలు భవిష్యత్తులో నడిపించలేడా? ఈయన గొప్ప దేవుడని వాళ్ళు నమ్మాలి, యాక్చువల్గా వాళ్ళు నమ్మాలి. అలాగా వాళ్ళు చేయలేదండి. ఇంకా యేసు ప్రభు ఏమన్నాడంటే, దేవుడు ఏమన్నాడంటే, ఈ ప్రజలు ఇశ్రాయేలీని ఎవడన్నా ముడితే ఆడు నా కనుగుడ్డుని ముట్టినవంతో సమానం అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే అది దేవుణ్ణి ముట్టినంత సమానం అన్నమాట. ఇంకా ఎవడు బతకడు, ఇశ్రాయేల్ని తాకినోడు బ్రతకడని చెప్తున్నాడు అన్నమాట దేవుడు. అంత ప్రాముఖ్యత దేవుడు ఇశ్రాయేల్కి చూపించాడు. అంత కృప విస్తారంగా ఇశ్రాయేలీల మీద కుమ్మరించబడింది దేవుని బిడ్డ. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. అయితే మరి వీళ్ళు ఏం చేస్తారు? ఈ కృపను, ఇంత ఉచితంగా చూపించబడిన ఈ కృపను వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు చూడండి, 78వ కీర్తన తీయండి.
78వ కీర్తన 40వ వచనం. క్రొత్త వాళ్ళు చదవండి. 40వ వచనం. అరణ్యమున ఆ, వారు ఆయన మీద ఎన్ని మారులు తిరుగుబడిరి, ఆ, ఎడారి యందు ఆ, ఆయనను ఎన్ని మారులు దుఃఖపెట్టిరి. ఆ, మాటి మాటికి వారు దేవుని శోధించిరి. ఆ, మాటి మాటికి ఇశ్రాయేలీలు ఆ. పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఒక్క నిమిషం అక్కడ ఆపండి. ఏమండి వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు? ఎక్కడ ఎదురు తిరిగారు? ఎక్కడ ఎదురు తిరిగారు? అరణ్యంలోనే. అరణ్యంలోనే తిరుగుబాటు చేశారు. అరణ్యంలోనే దేవుడు అద్భుతాలు చేశాడు. అరణ్యంలోనే తిరుగుబాటు చేశారు. వీళ్ళు ఈ అద్భుతాలు చూస్తేనే దేవునికి తిరగబడ్డారట. అంటే వీళ్ళు దేవుని కృపను సరిగా అర్థం చేసుకోలే. దేవుని కృపను అర్థం చేసుకోలే. వింటున్నారా నా మాటలు? ఇంకొక మాట ఇక్కడ రాయబడి ఉంది. ఎన్నో మారులు దుఃఖపెట్టారని ఉంది. దేవునికి ఆయాసకరంగా ఆయన్ని దుఃఖపెట్టారని రాయబడి ఉంది ఇక్కడ. వింటున్నారా? మీరు ఎప్పుడైనా దుఃఖపెట్టారా? తిరగబడ్డారా? నిన్న తిరగబడ్డారా? ఇవాళ తిరగబడ్డారా? దుఃఖపెట్టారా నిన్న? ఆయనకి ఇష్టం లేని పని చేసి దేవుని దుఃఖపెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎంత ప్రేమ నీ పట్ల చూపిస్తూ వస్తున్నాడు దేవుడు. నీ పిల్లల్ని ఆశీర్వదించాడు, నీకు మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, నీ పిల్లలు పెళ్ళిళ్ళు చేశాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, బాగా సెటిల్ అయిపోయారు. కానీ నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. తిరుగుబాటు చేస్తున్నావు. ఇంకా ఏదో కావాలని ఆశిస్తున్నావు. ఆయన దుఃఖపెట్టేస్తున్నావు. ఆయనకి ఇష్టం లేని పనులన్నీ చేసేస్తున్నావు. ఇక్కడ ఇంకొక మాట రాస్తుంది ఏమిటనంటే, వాళ్ళు ఎన్నో మారులట మాటి మాటికట దేవుణ్ణి శోధించారట. శోధించడం అంటే అర్థం ఏంటి? ఇగో ఈ పని చేసి పెట్టు, నువ్వు దేవుడు అయితే అన్నారనమాట. అది నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ కార్యం చేయి, ఆయన్ని సవాల్ చేశారనమాట. ఆయన దేవుడు కాదా? ఆయన శక్తి లేదా? ఆయన చేయలేడా? ఇప్పటిదాకా చేసింది ఏంటి మరి నీ జీవితంలో? అరణ్యంలో ఇప్పటిదాకా నేను నడిపించింది ఏంటి? ఇప్పుడు ఈ 40 సంవత్సరాలు ఎలా కాపాడాడు? నీ చెప్పులు ఎట్టా ఎదుగుతూ వచ్చాయి, నీ బట్టలు ఎలాగ పాతికెళ్ళకుండా వచ్చాయి, నువ్వు ఎలాగ జబ్బు పడకుండా ఉన్నావు, ఇవన్నీ మర్చిపోయావు. నువ్వు మాటి మాటికి ప్రభుని శోధిస్తున్నావు. నువ్వు నిజంగా దేవుడు అయితే, నిజంగా నా పట్ల నీకు ప్రేమ ఉంటే నువ్వు ఈ కార్యం చేయి ప్రభు అంటున్నాను. నువ్వే అంటున్నావు అలాగే. దీన్ని ఏమంటారంటే కృపను దుర్వినియోగపరచడం అంటారు. దేవుడు చూపే కృపను చులకనగా చూస్తున్నాం అన్నమాట. అర్థం చేసుకోవట్లేదు ఆ కృపను సరిగ్గా. దేవునికి తిరుగుబాటు చేస్తున్నాం. అంతేకాదు వీళ్ళు చేసిన ఇంకో పని ఏంటంటే, ఇక్కడ మాటి మాటికి వాళ్ళు ఇంకోటి చేశారు. ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవునికి సంతాపము కలగజేసిరి అని ఉంది ఇక్కడ. తర్వాత 42వ వచనంలో చివరి మాట ఏమనుందంటే, వారు స్మరణకు తెచ్చుకొనలేదు అని ఉంది. స్మరణకు తెచ్చుకొనలేదు అంటే అర్థం ఏంటంటే జ్ఞాపకం తెచ్చుకోలేదు, జ్ఞాపకం చేసుకోలేదని. దేవుడు చేసిన కార్యాలని వీళ్ళు జ్ఞాపకం చేసుకోలేదని దేవుడు చెప్తున్నాడు. మర్చిపోయారు. తెల్లారితే పరగడిపే, నిన్నేం తిన్నావో మర్చిపోయారనమాట. అలాగే ఇశ్రాయేలు దేవుణ్ణి మర్చిపోయారట. ఆయన చేసిన కార్యాలు వాళ్ళు మర్చిపోయారు. ఇక ఇంతకన్నా ఇంకా ఘోరమైన పని ఏంటంటే నిర్గమాకాండానికి రండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం తీయండి. 32వ అధ్యాయం 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి. చూసారా ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారటమ్మా? పోత పోసిన దూడను చేసుకొని దాన్ని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు దేని స్థలంలో దూడను పెట్టారు? దేవుని స్థలంలో దూడను పెట్టేశారు.
అంటే ఇప్పుడు దేవుడు దూడ ఒకటేనా? ఇంత పరిశుద్ధమైన దేవుణ్ణి ఒక దూడతో పోల్చేసాను. దూడ విగ్రహం చేసుకున్నారు, బంగారు విగ్రహం. ఈ పని ఎవరు చేయించారంటే అహరోన్ చేశాడు. ఇదే ఐగుప్తులోంచి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు అని ఆ దూడను చూపించాడు. దాని చుట్టూ ఎగిరి గంతులేశారు, దాన్ని ఆరాధించారు. అసలు దేవునికి ఎంత ఆయాసం, బాధ అది అవమానం అండి, దేవునికి అవమానం. ఆయన్ని ఒక దూడతో సమానంగా నువ్వు చేస్తే ఎంత అవమానం. నన్ను ఎవరికి మీరు సమానుడిగా చేస్తుందరు అన్నాడు దేవుడు. ఎవరు నాతో సమము? అంత పరిశుద్ధత, అంత శక్తి, సామర్థ్యత, నీతి కలిగిన దేవునితో ఎవరు సమానులు? అసలు ఎవరితో మనం ఆయన్ని సమానంగా పోల్చగలం? అట్లాంటిది ఇశ్రాయిల్లట ఒక దూడను ఆయనతో సమానంగా ఎంచేశారట. ఎంచి ఆ దూడని ఆరాధించారు. దేవునికి అక్కడ చాలా కోపం వచ్చేసింది, చాలా కోపం వచ్చింది. ఏమన్నారు దేవుడు? 9వ వచనం చూడండి, ఏమన్నాడు? మరియు యెహోవా ఇట్లనెను, ఏమని? నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. ఎలాంటి ప్రజలు అంటే లోబడనొల్లని ప్రజలు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు మాట వింటలేదు, దేవుని యొక్క మాట వింటలేదు, దేవునికి లోబట్టలేదు, తిరుగుబాటు చేస్తున్నారు. అందుకనే దేవుడు ఏమన్నాడు? నేనేం చేస్తానంటున్నాడు దేవుడు 10వ వచనంలో. ఏమన్నాడు? కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి. ఏమన్నాడు? ఏం చేస్తా అన్నాడు? కాల్చేస్తా అన్నాడు. ఇంకా మోషే అడ్డుపడ్డాడు, సరిపోయిందిగా. నేను వాళ్ళని కాల్చేస్తా అన్నాడు దేవుడు, కానీ కాల్చలే. నువ్వు కూడా అలా చేసావు చాలాసార్లు, లోబడలేదు, ఆయన మాట వినలేదు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ వచ్చావు. దేవునికి తెలుసా? మరి నేను చంపేశాడు ఇటు, హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి చచ్చిపోయావు. నువ్వు చావలేదే, ఇంకా బ్రతికే ఉన్నావు. ఇవాళ మళ్ళీ మీటింగ్కి వచ్చావు, దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు. అసలు ఏంటిది? దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్ప చూడు, దేవుని కృప నీ పట్ల ఎంత విస్తారంగా కుమ్మరింపబడతా ఉందో చూడు. అసలు వీళ్ళు అలా చేశారు, దేవుని కృపను దుర్వినియోగపరిచారని దేవుని వాక్యం సెలవిస్తాం. ఘోరం. ఇంకేం చేశాడు? వీళ్ళు ఏం చేశారు? న్యాయాధిపతుల గ్రంథం తీయండి, పేజీ నెంబర్ 199, పాత నిబంధనలో పేజీ నెంబర్ 199, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు గమనించండి. 12-13 వచనాలు. తమ చుట్టూ నుండి జనులు దేవదూతలతో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. అదిగో ఏం చేశారు? వీళ్ళు దేవతలను పూజించారు. వాళ్ళు ఏ ఊరిలో ఉంటే ఆ దేవతలకు ఆరాధన చేశారట. ఆ దేవతలకు ఆరాధన చేశారు. ఇంత గొప్ప జీవము గల దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవతలు వెంటబడి, దేవతలు నమ్ముకొని, దేవతల్ని పూజించి ఆరాధించి ఆటమ్మడిపడిపోయారు. ఇది దేవుని అవమానపరిచినట్టే. ఇప్పుడు నా మాట వినండి, అందరు నా వైపు చూడండి. దేనికి నువ్వు దేవుని కన్నా ఎక్కువగా సమయం ఇస్తావో, దేవుని కన్నా ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తావో అదే నీ విగ్రహం, నీ దేవత. గుర్తుపెట్టుకో. దేవుని కన్నా ఎక్కువ సమయం నువ్వు దేనికి ఇస్తే అది నీ విగ్రహం. దేవుని కన్నా ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తావో అదే నీ విగ్రహం. కొంతమంది మొబైల్ బాగా ప్రేమిస్తారు, యవనస్తులు. బైబిల్ కన్నా ఎక్కువ మొబైల్ చూస్తారు, ప్రార్థన కన్నా ఎక్కువ మొబైల్ చూస్తాం. కొంతమంది టీవీ చూస్తారు గంటల తరబడి. కొంతమందికి ఉద్యోగమే, ఇక వేరే యాస లేదు. ఇక ఉద్యోగమే ఉద్యోగమే ఉద్యోగమే, గంటల తరబడి అక్కడే ఉంటాడు, ఇంటికి రాడాడు. ఇంకా ఆయనకి ప్రేయర్ ఉండదు, వాక్యం ఉండదు, ఆరాధన ఉండదు, ఏముండదు. ఉద్యోగమే ఒక విగ్రహం అయి కూర్చుందనమాట, దేవత అయి కూర్చుందనమాట. కొంతమందికి వ్యాపారం అలాగైపోద్ది. దేవుని కన్నా ఎక్కువగా వ్యాపారాన్ని ప్రేమిస్తారు, దేవుని కన్నా ఎక్కువగా వ్యాపారానికి సమయం ఇస్తారు.
కొంతమంది ఆటలకి సమయం ఇస్తారు, కొంతమంది స్నేహితులకి సమయం ఇస్తారు. ఖాళీ సమయం దొరికితే స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతారు. కొంతమంది ఉట్టిగే టీ కొట్లో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటారు. దినవంతా గంటల తరబడి టీ కొట్లో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటారు. వాళ్ళ పని ఉండదు, ఏముండదు, ఉద్యోగం ఉండదు, పని ఉండదు, ఇంటికి కూడా రారు. ఇంటికి ఎందుకు వస్తారంటే హోటలే, ఇల్లు వాళ్ళ హోటల్ అనమాట. భోజనం చేయడానికి వస్తాడు, పడుకోవడానికి వస్తాడు. ఇక మిగతా టైం అంతా ఎక్కడ ఉంటాడో ఎవడికి తెలియదు. ఆడు ఏ పని చేస్తున్నాడో అది వాడి విగ్రహం, దేవునికన్నా ఎక్కువగా. గుర్తుపెట్టుకోవాలా. ఇశ్రాయేలీయులు అయితే నిజంగానే విగ్రహాలు చేసుకున్నారు, దేవునికి ఆయాసాన్ని కలిగించారు, కోపం పెట్టారు. మరి ఈరోజు మనం ఎట్లా దేవునికి కోపం కలిగిస్తున్నాం? వాస్తులు, గుమ్మాలు మార్చి, కిటికీలు మార్చి దేవునికి కోపం. ఇదేదో ఈ గుమ్మాలు మార్చుకుంటే ఆశీర్వాదం అనుకుంటున్నాం మనం, కిటికీలు మార్చుకుంటే ఆరోగ్యం వస్తుంది అనుకుంటున్నాం. దేవుణ్ణి వదిలేసి ఇవన్నీ ఏంటిరా బాబు? నువ్వు కిటికీలు మారిస్తే, గుమ్మాలు మారిస్తే నీకు ఆరోగ్యం రాదు. యేసు ప్రభుని కలిగి ఉంటే వస్తుంది. అందరూ ఆమెనని. తాయెత్తులు కట్టుకుంటారు, గుమ్మడికాయలు కట్టుకుంటారు, పసుపు పూస్తారు గుమ్మాలకి, కొబ్బరికాయ కొడతారు. ఏ నానా పనులు చేస్తాం మనం. ఇవన్నీ కూడా మంచి రోజులు చూస్తాం. ఏ రోజు మంచిది, ఈరోజు మంచిది కాదు, ఎల్లబాకు మంగళవారంగా అంటారు. ఈరోజు ఎల్లబాక అంటే మనమే విశ్వాసులే. యేసు ప్రభు ప్రతిదినం మంచిది అన్నాడు. అందరూ ఆమెనండి. యేసు ప్రభు మనతో ఉంటే ఏ రోజైనా మంచిదే. ఇక మంచి చెడ్డ అనేది ఏముండదు అక్కడ. విశ్వాసులకి అట్లాంటివి ఏమి ఉండకూడదు. మనం కూడా ఇలాంటి విషయాల్లో దేవుణ్ణి బాగా ఆయాసపెడుతున్నాం, బాగా ఆయాసపెడతాం. ఇంకో పని చేస్తారు వీళ్ళు. ఏం చేశారు? సంఖ్యాకాండం తీయండి. దేవుని కృపను ఎలాగ దుర్వినియోగపరిచారో చూపిస్తాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయం తీయండి. 119 పేజీ నెంబర్, పాత నిబంధనలో 119, 11వ అధ్యాయం 4వ వచనం నుండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు. ఆగండి. ఇప్పుడు ఏం అడుగుతున్నారు వీళ్ళు? మాంసం. నాన్ వెజిటేరియన్. ఇవాళ సురేష్ గారు అన్నారు ఫోన్ చేసి, అయ్యా సాయంత్రం చేపలు చేయమంటారా అని. నాకు చేపలు అంటే బాగా ఇష్టం. వెంటనే చేయండి అన్నాను. చేపలు చేయమంటారని అడిగారు. అడగబట్టి అన్నా. అడగపోతే మీరు ఏం చేసినా తినేవాడిని. అయ్యగారు ఇశ్రాయేలు ఏం చేస్తారు? మాకు మాంసమే కావాలన్నారు. ఇప్పుడు 1వ వచనంలో, 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుందంటే, జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. హలో, ఎవరు విన్నారు? సనుగుడు మొదలవుద్ది కొన్నిసార్లు విశ్వాస జీవితంలో. సనుగుడు. దేవుడు ఏం చేశాడు, దేవుడు అన్యాయం చేశాడు, ఇక వాళ్ళని దీవిస్తున్నాడు, నన్ను దీవించట్లేదు, పక్కనింటి వాళ్ళని దీవించాడు, నన్ను దీవించట్లేదు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మా అమ్మాయి పెళ్ళి కావట్లేదు. సనుగుడే. మరి నీ విశ్వాసం ఎక్కడా? నీ విశ్వాసం ఎక్కడుంది? గతంలో దేవుడు చేసిన కార్యం మర్చిపోయావా? ఎందుకు సనుగుతున్నావు? చాలా విచారం. ఇలాగా వీళ్ళు దేవుని కృపను నిరర్ధకం చేస్తూ ఉంటేనట దేవుడు ఆశ్చర్యపోయాడంట. ఇర్మియా గ్రంథం తీయండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం తీయండి. అక్కడ ఒక మాట చూపిస్తాను మీకు. 634 పేజ్ నెంబర్ 634, 4వ వచనం చూడండి. 4వ వచనం. ఏంటది? చెప్పండి, చదవండి. మనుషులు తిరిగి లేవకుందురా. చూసారండి, మనుషులు తొలగిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రారా? ఎవరన్నారు ఈ మాట? దేవుడే అన్నాడు. ఏంటి, పడిపోయిన వాళ్ళు లేవడా? దూరం వెళ్ళాడు మళ్ళీ రాడా? విశ్వాసంలో వెనకం చేసినాడు మళ్ళీ నాతో సరి చేసుకోడా? సంబంధాన్ని కలుపుకోడా?
దేవుడు ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు, ఇక్కడ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు. అందుకనే ఐదో వచనంలో ఏమన్నాడు? యెరూషలేం ప్రజలు ఎలాగూ విశ్వాసఘాతకులైపోయారు అన్నాడు. ఆశ్చర్యం. ఆగండి మా, ఎలాగ విశ్వాసఘాతకులైపోయారు అబ్బా వీళ్ళు దూరంగా వెళ్ళిపోయారు, మళ్ళీ రావడం లేదంటున్నాడు. ఒకవేళ నీ గురించే మాట్లాడుతున్నాడేమో ఈ రాత్రి. నువ్వు దూరంగా వెళ్ళిపోయావు, ప్రభుని వదిలేసావు, ప్రార్థన మానేసావు, వాక్యం మానేసావు, ఆరాధనకు రావడం లేదు, ఏదో కూడికలని వచ్చావు, రాకపోతే బాగుండదని ఇవన్నీ ఎప్పుడో మానేసావు. ప్రభు అన్నాడు, రారా, పడిపోయినోడు లేవడా, దూరంగా వెళ్ళినోడు తిరిగి రాడా, నా ప్రజలు ఎందుకు ఇలాగా విశ్వాసఘాతకులు అయిపోయారని ప్రభు ఎంత వేదన వ్యక్తపరుస్తున్నాడో చూడండి. దేవుని బిడ్డలారా, ఎంత వ్యక్తపరుస్తున్నాడో చూడండి. 9వ వచనం ఏమనుంది? చిక్కున పడి ఉన్నారు, యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. అగో చూసారా, ఎవరు వీళ్ళు? జ్ఞానులు యెహోవా వాక్యమును నిరాకరించారట. నేను అదే చెప్పాను మీకు, బైబిల్ చదవడం మానేస్తామని. బైబిల్ చదువుతున్నారా అందరూ? చేతులు ఎత్తొద్దులే అమ్మ, బతికిచ్చారు అయ్యగారు, చేతులు ఎత్తొద్దు అన్నాడు. ఏంటి చదివారా? ఇవాళ చదివారా వాక్యం? చదివి ఎంతకాలం అయింది? ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? మందిరానికి వచ్చి ఎంతకాలం అయింది? దేవుని వదిలేసి ఎంతకాలం అయింది? ఇవన్నీ మానుకొని ఎంతకాలం అయింది అంటున్నా. ప్రభుకి ఆయాసాన్ని కలగజేసిన వారంగా ఉండిపోయాం. ఇప్పుడు వచ్చిన ప్రశ్నకి జవాబు చెప్పండి నాకు. ఇశ్రాయేలుని దేవుడు ఎంతో ప్రేమించాడు. నా స్వకీయ సంపాద్యం, నేను వారికి దేవుడను, వారు నా ప్రజలు, నేను కాపాడుతాను, నడిపిస్తాను, శత్రువులపైన విజయాన్ని ఇస్తాను, అన్నీ చేశాడు, అన్ని పనులు చేశాడు. అయినా వీళ్ళు తిరుగుబాటు చేశారు, విగ్రహారాధనకు లోనైపోయారు, ఆయనకు లోబడలేదు, ఆయనకు ఆయాసం పుట్టించారు, కోపం పుట్టించారు, శనిగారు, గొనిగారు. ఇలాగా చేస్తే ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? వీళ్ళని గెట్ అవుట్ అనాలి. ఏమనాలి? అందరూ చెప్పండి, ఏమనాలి? గెట్ అవుట్ అనాలి. గెట్ అవుట్ అంటే అర్థం ఏంటి? చల్ బయటికి వెళ్ళిపో అనాలి. ఇంకా నీకు నాకు సంబంధం లేదు. ఇంకెంతకాలం నేను ప్రేమించాలా? ఇంకెంతకాలం నా కృప నీ పట్ల చూపించాలా? ఇంకెంతకాలం సహించాలంటున్నాడు ప్రభు. దీర్ఘశాంతం కలిగినోడట ఆయన. దీర్ఘశాంతం, ఓపిక వేరు, దీర్ఘశాంతం వేరు. దీర్ఘశాంతం అంటే కొన్ని సంవత్సరాలుగా సహిస్తున్నాడు అనమాట, అది సంగతి. నువ్వెట్టున్నా నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు కావాల్సినవి ఇస్తున్నాడు, కాపాడుతున్నాడు. మన నిద్రలోనే ఎందుకు చనిపోలే నువ్వు ఇంతవరకు చెప్పు? కాపాడుతున్నాడు. ఎప్పుడో పోయేదానివి, లేకపోతే ఎప్పుడో పోయేవాడి నువ్వు. మరి ఎందుకు కాపాడుతున్నాడు? ఇది ఆయన ప్రేమ, కాపాడుతూ వస్తున్నాడు. చీపో, ఇక నీకు నాకు సంబంధం లేదని వదిలిపెట్టలే. మనం వదిలేసాం, మనం అపార్థం చేసుకున్నాం, దేవునికి నాకు సంబంధం లేదన్నాం, వాక్యం చదవడం మానేసాం, ప్రార్థన చేయడం మానేసాం, ఆయనతో సహవాసం మానేసాం. కానీ దేవుడు మనల్ని వదలలే. దేవుడు ఏం చేశాడంట? 78వ కీర్తన రండి ఇప్పుడు మళ్ళొకసారి. 78వ కీర్తన మళ్ళొకసారి రండి. ఇందాక చూసాం కదా మనం. 78వ కీర్తన 38వ వచనం చూడండి. ఇప్పుడు 38వ వచనం. అయితే, హలో ఆగండి, ఏమన్నది మాట ఇక్కడ? అందరూ చెప్పండి. అయితే అంటే ఏంటి? అయితే అంటే ఏంటి? పాప, నువ్వు బైబిల్ చదువుతున్నావుగా ఇప్పుడు, నీ పేరేంటి అమ్మ? కోటేశ్వరి. ఇప్పుడు కోటేశ్వర పాప ఉంది ఇక్కడ. కోటేశ్వరి చాలా మంచిది, నమ్రత కలిగిన అమ్మాయి, బాగా ప్రార్థన చేసుకుంటుంది, చెప్పిన మాట వింటది. అయితే అన్నాను అనుకోండి. అంటే దాని అర్థం ఏంటమ్మా?
ఇప్పుడు నేను చెప్పినవన్నీ క్యాన్సిల్ అనమాట. ఇక నేను చెప్పినవన్నీ అవుట్. ఇక నేను అయితే అన్న తర్వాత ఏం చెప్తానో ఇక అదే కరెక్ట్ అన్నట్టు. అయితే అన్న తర్వాత ఏం చెప్తానో ఇక అదే కరెక్ట్. ఇక్కడ దేవుడు కూడా ఏమన్నాడంటే, వీళ్ళు ఇలాగ పనికిమాలిన రీతిలో ప్రవర్తించారు ఇశ్రాయేలీయులు, నాకు ఆయాసాన్ని కలగజేశారు. అయితే అన్నాడు దేవుడు. 38వ వచనం ఇప్పుడు చదవండి. 38వ వచనం. ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమారు కోపము అణచుకొనువాడు. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు ఎంత మంచి మాట అండి ఇది. అయితే దేవుడు వాత్సల్యపూర్ణుడట, సంపూర్ణ ప్రేమ కలిగినోడు. కోపాన్ని అణుచేసుకుంటున్నాడట. కోపాన్ని అణుచేసుకున్నాడు మన పట్ల. కోపం వస్తుంది కానీ చూపించట్లే, కోపాన్ని అణిచి వేసుకుంటున్నాడట. ఉగ్రతను రేపుకోవట్లేదట. చూసారా ఎంత చక్కని మాటలండి, ఎంత చక్కని మాటలు ఇక్కడ మన కొరకు రాయబడిన మాటలు. దేవుడు అలా చేశాడు. ఇప్పుడు మీరు ఇంకొక మాట కూడా చూద్దాం. విలాప వాక్యాలు తీయండి. ఎక్కడ ఉంటుందో తెలుసా ఇంతకది? ఇర్మియాకి యెహెజ్కేలుకి మధ్యలో ఇరుక్కొని ఉంటుంది అది. 683 పేజీ నెంబర్ 683 విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22-23 వచనాలు గమనించండి. యెహోవా కృపగలవాడు. అందరు చెప్పండి, యెహోవా ఎవరు? కృపగలవాడు. గట్టిగా చెప్పండి, ఎవరైనా? కృపగలవాడు. వెరీ గుడ్. ఆ తర్వాత ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారు. హలో, మనం ఎందుకు చచ్చిపోలేదు, ఎందుకు నాశనం అవ్వలేదు అంటే ఆయన కృప, ఆయన వాత్సల్యత ఎడతెగక మన పట్ల ఆయన కనపరుస్తూ ఉన్నాడు గనుక. ఇప్పుడు 23వ వచనం ఏమనుంది? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతిరోజు నిన్ను ఫ్రెష్గా చూస్తాడంట ప్రభు. మనం అట్ట కాదుగా. ఒక మనిషిని చూడగానే అమ్మో మొన్న ఈ మాట అన్నదిగా ఈమా అనుకుంటాం. వెంటనే ఎడమ మొహం పెట్టి పెడమ మొహం పెట్టి అటు వెళ్ళిపోతాం. మనం ఆమెకి మొహం చూపించడానికి కూడా ఇష్టపడం. పోయిన సంవత్సరం ఇట్టు అన్నదిగా, పోయిన సంవత్సరం ఇంకా గుర్తుంటుంది అన్నమాట మనకి. ప్రభు ఏం చేస్తాడంట? ప్రతిరోజు నిన్ను క్రొత్తగా చూస్తాడంట. దేవునికి స్తోత్రం. అంటే నిన్నటిది ఏమైనట్టు మర్చిపోయాడు. నిన్న నువ్వు చేసిందంతా మర్చిపోయాడు అనమాట. మీలో కొంతమంది అనుకున్నారు, అమ్మ దేవునికి ఈ మతి మరపు కూడా ఉందా, బతికిపోయినరా బాబు. నేను నిన్న చేసిందంతా మర్చిపోయాడంట. అట్టా మర్చిపోవడం అంటే పూర్తిగా మర్చిపోవడం కాదు, ఆయనకి తెలుసు కానీ దాని సంగతి ఎత్తట్లేదు అనమాట. అది సంగతి. ఎత్తకుండా ఫ్రెష్గా ఈరోజు క్రొత్తగా నీ వైపు చూస్తాడనమాట. మళ్ళీ నువ్వు ఆయన కొరకు ఏదన్నా క్రొత్తది చేస్తావేమో అని, ఆయన పట్ల క్రొత్తగా నువ్వు ప్రేమను కనపరుస్తావేమోనని, క్రొత్తగా ఆయన నువ్వు సంతోష పెడతావేమో అని చూస్తున్నాడు అనమాట. అది సంగతి. దేవుడు అలాగా ప్రతి దినం నీ వైపు చూస్తూ వస్తున్నాడనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. అంతేకాదు ఇంకోటి కూడా చేస్తున్నాడు మన పట్ల. ఇప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథం తీయండి ఒకసారి. ఓ మంచి మాట మీకు గుర్తు చేస్తాను. అక్కడ 2వ దినవృత్తాంతముల గ్రంథం పేజ్ నెంబర్, నేను 36వ అధ్యాయాన్ని చూడాలి. పేజ్ నెంబర్ 390. అయితే 390వ పేజీలో 36వ అధ్యాయంలో మొట్టమొదటిగా 15వ వచనం చూడండి. 15వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. అక్కడ ఆపండి. ఎవరి ద్వారా? దూతల ద్వారా. దూతలు అంటే ఎవరమ్మా? నేను పొద్దున మాట్లాడే దూతలు కాదు వీళ్ళు. దూతలు అంటే ఇక్కడ ఎవరంటే వర్తమానికులని, అంటే వాక్యము చెప్పేవాళ్ళు, అందజేసేవాళ్ళు. ప్రవక్తలు అని అర్థం అనమాట. నాలాంటి వాళ్ళు బోధకులని అర్థం అనమాట. ఇక్కడ ఉన్న పాస్టర్స్ లాంటి వాళ్ళు అనమాట.
దైవ సేవకులు ఉన్నారుగా అట్లాంటి వాళ్ళు. అంటే దేవుడు ఏం చేశాడంట, ఇలాగ పడిపోయిన ప్రజల దగ్గరికి ఎవరిని పంపించాడు? దేవుని దూత సేవకుల్ని పంపించాడు. అందరు చెప్పండి, ఎవరిని పంపించాడు? సేవకుల్ని. బోధకుల్ని పంపించాడు. అరే అబ్బాయి మీరు వెళ్ళి చెప్పండి రా వాళ్ళకని. ఇక్కడ చక్కని మాట, నాకు నచ్చిన మాట ఏంటంటే, దూతల ద్వారా వర్తమానము పంపుచు వచ్చను. ఏం టెన్స్ ఇది? పాస్టా, ప్రజెంటా, ఫ్యూచరా? ప్రజెంట్ కంటిన్యూసా? ఇంకా అయ్యగారు లూకా గారు ఇంకా బాగా చెప్పారు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నారు ఆయన. మరి ఏదో ఇంగ్లీష్ లెక్చరర్ ఏమో ఆయన, తెలియదు మరి. ఏమన్నాడు? వర్తమానము పంపుచూ వచ్చను, పంపుచూ వచ్చను. చూసారా? అంటే ఇప్పుడు ఆగిందా ఆగలేదా? వర్తమానం ఆగిందా ఆగలేదా? లేదు, ఆగలే. ఏదో ఒకరోజు వర్తమానం పంపి ఊరుకోలే, పంపుతూ వచ్చాడనమాట. ఒకరోజు కాకపోయినా ఒకరోజు అని వింటారని. ఇప్పుడు ఈ కూడికలు కూడా అందుకే, ఈ కూడికలు కూడా నిన్ను హెచ్చరించడానికే, పడిపోయిన నిన్ను హెచ్చరించడానికి, అవిధేయుడైన నిన్ను హెచ్చరించడానికి, దేవునికి దూరమైన నిన్ను హెచ్చరించడానికి మళ్ళీ సేవకుల్ని పిలుచుకొచ్చాడు. ఈసారి ఏం చేశాడంటే, ప్రభు నన్ను బెంగళూరు నుండి వెళ్ళమన్నాడు. అది సంగతి, ఇక్కడికి రమ్మన్నాడు. దూరం ఇంకొంచెం దూరం నుండి పిలిపిస్తే నన్ను వింటారేమోనని. దగ్గరోళ్ళు చెప్తే వినరని కాదు, వినలేదు కనుక వినలేదు కనుక కాస్త దూరం అతన్ని పిలిపిస్తానన్నా వింటారేమోనని నన్ను అంత దూరం నుంచి నన్ను లేపి ఇక్కడ దాకా పట్టుకొచ్చాడు. అర్థమైంది? ఇది ఇలాగుంది కదా. ఇప్పుడు ఇంకొక పని కూడా చేశాడట ఆయన. అదేంటంటే 16వ వచనం చూడండి. ఇప్పుడు 16వ వచనం, వారు దేవుని దూతలను 15వ వచనము లాస్ట్ మాట, 15వ వచనం లాస్ట్ మాట. ఆయన పెందలకడ లేచి, ఎప్పుడండి? పెందలకడ. అందరు చెప్పండి, ఎప్పుడు? పెందలకడ. మీకు ఎప్పుడైనా పెందలకడ వాక్యం అందిందా? ఇగో పైన మైకి పెట్టారుగా. కొన్ని ఊర్లో పోతే పొద్దున్న 4 గంటలకి పాస్టర్లు లేచి వాక్యం చెప్తారు మైక్లో. ఊరంతా ఏర్పడుతుంది. ఆ మందిరం పైన మైక్ కడతారు, పెద్ద బోర కడతారు. పాస్టర్ గారు పొద్దున్న 4 గంటలకు లెగిస్తాడు, ఓ పాట పాడతాడు, మంచి వర్తమానం, ఓ 10 నిమిషాలు వర్తమానం చెప్తాడు అన్నమాట, సువార్త. పడుకున్నోడు కూడా వింటాడు ఇక దాన్ని. ఇంట్లో పడుకున్నోడికి కూడా వినపడుతుంది. నేను అలా చేసేవాడిని మా ఊరిలో. పెందలకడ లేచి 4 గంటలకు లేచి మా బజారు పాటలు పాడుకుంటూ సువార్త చెప్పేవాడిని. 4:30కే లేచేవాడిని. నా పాటలు విని ఆ స్ట్రీట్లో బజార్లో పాడుకుంటూ వెళ్తుంటే నా పాటలు విని అమ్మ జనిబాబు వచ్చాడు 4:30 అయింది అనుకునేవాడు. ఎట్ట వినేవాళ్ళు ఉన్నారు, ఇట్లా టైం సెట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మరి వాక్యం వినాలిగా. పెందలకడ లేపి అరుస్తున్నాడు ఆయన. పెందలకడ నీతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు పొద్దున్నే లేచి రేడియో సందేశం వింటారు మనోళ్ళు. కొంతమంది పొద్దున్న లేచి టీవీలో సందేశం వింటారు మనోళ్ళు. మంచిదే. మరి మనం ఏం చేస్తాం? పొద్దున్న లేచి ఇట్టి ఎతుకుతుంటాం. ఏంటి ఎతికేది? నీ మొబైలే. కళ్ళు మూసుకొని ఇట్టి ఎతుకుతూ ఉంటారు అన్నమాట. వాడికి కావాల్సింది మొబైల్ కావాలి, వాక్యం కాదు, వర్తమానం కాదు, దేవుని మాటలు కాదు. అర్థమైందా? అందుకని నేనేం చేస్తానంటే నా వాట్సాప్లో రాత్రి 12 గంటలకి నా స్టేటస్లో ఒక డివోషన్ పెట్టేస్తాను. ప్రతిరోజు ఉంటుంది ఒక డివోషన్, మీరు చూసుకోండి. నా వాట్సాప్ గ్రూప్, నా వాట్సాప్లో ప్రతిరోజు ఒక ధ్యానం పెడతాను 12 గంటలకి మధ్యరాత్రి. నేను పడుకునేది 1 గంటకి. 12-12:30 లోపల ఒక ధ్యానం పెట్టేస్తాను అన్నమాట, చిన్న ధ్యానం. పొద్దున్న లేచేవాడని చూస్తాడని లేచినోడు చూస్తున్నారు, 300-400 మంది చూస్తారు ఆ ధ్యానాన్ని రోజు. మరి దేవుడు పెందలకడ లేచి నీతో మాట్లాడుతున్నాడు కదా, మరి ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లోపట్లే? లోపడాల. కృపను దుర్వినియోగపరచడం అంటే ఇదే. ఇంకెంతో కాలం ఉండదండి ఈ కృప, ఇంకెంతో కాలం ఉండదు, కొద్ది కాలమే. ఇక కృప పోయిందంటే తీర్పే. చులకనగా చూడబాక దేవుని కృపను. ఈరోజు వరకు దేవుని కృప నీ మీద ఉంది, దట్స్ గుడ్, మంచిది. అది రేపు ఉంటుందో లేదో నేను చెప్పలేను. కనుక త్వరపడి సరి చేసుకోవటం మంచిది. ఈ రాత్రే ఎక్కడెక్కడ పడిపోయావో
ఎక్కడెక్కడ అవిధేయత చూపించావో, ఎక్కడెక్కడ ఆయాసంగా జీవించావో, ఎక్కడ దేవునికి ఇష్టం లేని పనులు చేశావో ఇవన్నీ ఒప్పేసుకుంటాం. మంచిది, మంచిది. క్షమించేస్తాడు ప్రభు. ఆమె అందరూ క్షమిస్తాడు. ఇప్పటికీ క్షమాపణ విరివిగా ఉంది ప్రభు దగ్గర. ఎటువంటి వ్యక్తినైనా క్షమించేస్తాడు. సరే, చాలాసేపు ఎవరి గురించి మాట్లాడాం మనం? ఏ గుంపు? కృపను దుర్వినియోగం చేసిన గుంపు ఎవరండి? ఇశ్రాయేల్. ఇంకెన్ని గుంపులు ఉన్నాయి? ఈయన గారు ఇంకెంతసేపు మాట్లాడతాడో అనుకుంటున్నారా? ఇంకో పావు గంటలు అయిపోద్దిలే, తొందరలేదు. ఇప్పుడు రెండో గుంపు ఎవరు? దేవదూత. ఈ దేవదూతలు ఎక్కడ ఉంటారంటే దేవుని దగ్గర ఉంటారు. సృష్టిని దేవుడు చేయకముందుగా దేవదూతలు చేశాడు దేవుడు, తెలుసా? దేవదూతలకి, జంతువులకి, మనకి తేడా ఏంటో తెలుసా అండి? దేవదూతలకి, జంతువులకి, మనకి తేడా ఏంటంటే, దేవదూతలకి దేవుడు ఆత్మను పెట్టాడు కానీ శరీరాలు పెట్టలే. అందుకనే దేవదూతలు మన ఇళ్లలో ఉండరు, ఎవరు మనతో తిరగరు. వాళ్ళ ఆత్మస్వరూపులు అన్నమాట. కనపడరు. దేవుడు ఒకవేళ కనపడాలి అని అంటే కనపడనిస్తాడు కూడా, ఆయనకి ఇష్టమైతే దేవదూతల్ని కనపడనిస్తాడు కూడా. తర్వాత చెప్తాను అసలు. ఇక జంతువుల్ని దేవుడు ఎలా చేశాడంటే, జంతువులకి శరీరం పెట్టాడు కానీ ఆత్మను పెట్టలే. ఇది రివర్స్. అందుకనే నీ కుక్క చచ్చిపోతే, నీ పిల్లి చచ్చిపోతే నీతో పాటు పరలోకం రాదు, అది ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే దానికి శరీరం ఉంది కానీ ఆత్మ లేదు, దానికి మారు మనసు ఉండదు. రెండు కుక్కలు కొట్లాడుకునేటప్పుడు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారా? ఎందుకని? వాటికి ఆ మనసాక్షి ఉండదు, ఆత్మ లేదు. రెండు కుక్కలు గొడవ పడితే ఎవడు కేసు పెట్టు కదా. వాటికి శరీరమే, ఆత్మ లేదు. జంతువులకి, మనుషులకి రెండు పెట్టాడు, ఆత్మ పెట్టాడు, శరీరమే. ఎందుకంటే ఇక్కడ ఉండాలి, మనం అక్కడ ఉండాలి. శరీరంతో ఇక్కడ జీవిస్తాం, ఆత్మతో అక్కడ జీవిస్తాం, నిత్యత్వం. ఇప్పుడు దేవదూతలకి ఆత్మలు పెట్టాడు, గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఎలాంటి ఆధిక్యత అంటే, నిరంతరము ఆ ప్రభు సన్నిధిలో పరలోకంలో ఉండి ప్రభుని ఆరాధిస్తూ కొనియాడేటువంటి గొప్ప ఆధిక్యత దేవదూతలకి ఇచ్చాడు. దేవదూతలు పరిశుద్ధులు. దేవదూతలకి చావు లేదు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని గొప్ప సంగతులు. కానీ అక్కడ ఒక దేవదూత, బై ద వే, దేవదూత అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది కాదు, ఆయన స్త్రీలింగం కాదు. దేవదూతలు ఎవరు? పురుషులే, స్త్రీలు కాదు. మరి ఎందుకో పాపం మిమ్మల్ని పక్కన పెట్టాడు దేవుడు. దేవదూతలు ఎవరు చెప్పండి? ఎవరు? గబ్రియేలు, మికాయేలు, వీళ్ళంతా పురుషులే. దేవదూతలందరూ పురుషుల్ని పెట్టుకున్నాడు దేవుడు. మరి మీరేమవుతారు చచ్చిపోతే? మీరు దేవదూతలు అవుతారు, కంగారు ఏం లేదు, భయపడబాకండి. మీరేం కంగారు పడబాకండి. మీరు చనిపోతే, పరలోకానికి వెళ్ళిపోతే మీరు దేవదూతల్లాగా ఉంటారు, మేము దేవదూతల్లాగా ఉంటాం. స్త్రీ పురుషులు దేవదూతలే ఇప్పుడు, ఇక నెక్స్ట్. కానీ ఇప్పటి వరకు పరలోకంలో ఉన్న దేవదూతలు ఎవరంటే పురుషులే. వాళ్ళకి ఏమేమి లేదని చెప్పాను, చావు లేదు, పాపం చేయరు, వాళ్ళకి శరీరం లేదు, దేవుని సన్నిధిలో ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారు కదా. ఎంత గొప్ప ధన్యత. ఇలాగ ఉండగా లూసిఫర్ అని ఒక దేవదూత, ఆడేం చేశాడంట, నేను దేవునితో సమానుని అని అనుకున్నాడంట. దేవుడు నేను ఒకటే అని అనుకున్నాడంట. కనుక దేవుని యొక్క సింహాసనం మీద కూర్చోవడానికి ప్రయత్నం చేశాడు. అరే, దేవుని సన్నిధిలో నాకు మరణం లేకుండా పరిశుద్ధంగా నిత్యము ఆయన్ని కొలుచుకుంటూ ఆరాధించుకుంటూ ఉండే గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు కదా. అది చాలా అనుకోలేదు లూసిఫర్, అది చాలా అనుకోలేదు.
దేవుణ్ణి తొలగించి దేవుని స్థానంలో నేనే కూర్చోవాలంటున్నాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 579 పేజీ నెంబర్ 579. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా. ఆగు పాప, ఎవరు నీ పేరేంటి? రూప. ఉర్మిళ. ఈ తేజో నక్షత్రం ఎవరు? నాకేం తెలుసు అంటవా? లూసిఫర్. నువ్వు అన్నది కరెక్టే, లూసిఫరే, దేవదూతే. తేజో నక్షత్రం అని పేరు పెట్టాడు. ఇంకో పేరు ఏం పెట్టాడు? వేకువ చుక్క అన్నాడు. ఏంటంటే ఏం జరిగింది ఇప్పుడు? చదువు. ఇప్పుడు ఏం జరిగింది? నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. 14వ వచనం ఏమనుంది? మేఘమండముల మీదకి ఎక్కేదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును. హలో, వింటున్నారా? ఏమంటే ఎవ్వడు కూడా దేవుడు గాడు, గుర్తుపెట్టుకోండి జాగ్రత్త. మనుష్యుడు కానీ దేవదూతలు కానీ ఎవరు దేవుళ్ళు గారు, ఎప్పటికి కాలేరు. ఇప్పుడు హైందవ సిద్ధాంతంలో ఎట్లుంటుందంటే, ఒకరోజు నువ్వు దేవుడు అయిపోతావంట. మనుషులు చేసే దేవుడు అనమాట. మనుషులు ఏం చేస్తారు? దేవుళ్ళుగా ఎంచుతారన్నమాట. కానీ ఎవడు దేవుడు కానేరాడు. ఎందుకో తెలుసా అండి? మనుషుడు ఎందుకు దేవుడు కాడు అని అంటే, సింపుల్గా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. మనుషుడు సృష్టింపబడిన వాడు, దేవుడు సృష్టింపబడని వాడు. దేవుడిని ఎవరు చేయలే. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, ఎప్పటికీ ఉండేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఈ మనుషుడు ఎప్పటికీ దేవుడు కాడు. దేవదూతలు కూడా సృష్టింపబడ్డారు దేవుని చేత, వాళ్ళు దేవుళ్ళు గారు. మహోన్నతునితో నన్ను నేను సమానునిగా ఎంచుకుంటానంటే అది గర్వం. నేను దేవుండ్రా అంటే అది గర్వం. దేవుని స్థానాన్ని నువ్వు తీసుకుంటే చచ్చిపోతావు, జాగ్రత్త, చచ్చిపోతావు. ఒకసారి 2వ పేతురు పత్రిక తీయండి. ఒక మంచి మాట చెప్తాను మీకు. పేతురు 2వ పత్రిక తీయండి. 218 పేజ్ నెంబర్ 218, కొత్త నిబంధనలో 218, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. ఎవరమ్మా? ఎవరు పాపం చేసినప్పుడు? దేవదూతలు. పాపం చేసినప్పుడు ఏమైంది? విడిచిపెట్టక త్రోసి, అందరు నా వైపు చూడండి ఒకసారి. దేవదూత పాపం చేస్తే సాతాండు అయ్యాడు. జాగ్రత్త వినండి, నా మాట వినండి. దేవదూత పాపం చేస్తే సాతాండు అయ్యాడు. మరి నువ్వు నేను పాపం చేస్తే ఏమవుతాం? అంతకన్నా భయంకరం అవుతాం అనమాట. దేవదూత లాంటివాడే పాపం చేస్తే ఏమయ్యాడు? సాతాండు అయిపోయాడు. మరి నువ్వు నేను పాపం చేస్తే ఏమవుతాం? ఇక అంతకన్నా ఘోరమైన స్థితికి దిగజారిపోతాం అన్నట్టు. దేవుడు పాతాళంలోకి నెట్టిపడేశాడు దేవదూతను. ఆ ఆధిక్యత దేవదూత నిలుపుకోలేకపోయాడు. దేవుడిచ్చిన ఆధిక్యతను నిలుపుకోలేకపోయాడు. అందుకని కృపను దుర్వినియోగపరుచుకున్నాడని అంటాం అన్నమాట. దేవదూతలు కూడా కృపను దుర్వినియోగపరుచుకున్నారు. ఈ పోయేవాడు పోక ఆడంట చాలామందిని తీసుకుని పోయాడట. దేవదూతల్ని వేల కొలది మంది దేవదూతల్ని ఆడంటేసుకుని వచ్చేసాడు. ఎవరు? లూసిఫర్. ఆడే సైతాన్. అందుకని ఇప్పుడు లూసిఫర్ ఏం చేస్తాడంటే, ప్రపంచం అంతటా వాడు అనుచరులను పంపిస్తుంటాడనమాట, అందరినీ శోధించడానికి. వాడి దగ్గర చాలామంది ఉన్నారు అనుచరులు. వీళ్ళందరూ దేవదూతలే ఒకప్పుడు. వీళ్ళకు కూడా ఇలాంటి ఒక ఆలోచన ఉండిందనమాట, దురాలోచన. అందుకని వాళ్ళందరూ తోసివేస్తాడు దేవుడు. అక్కడ పరలోకం నుండి తోసిపడేస్తే పాతాళంలో పడిపోయారు. వీళ్ళు ఇప్పుడు పగ తీర్చుకోవడానికి, దేవుని మీద పగ తీర్చుకోవడానికి లూసిఫర్ ఏం చేస్తున్నాడంటే, ఎట్టాగో దేవుని మీద పగ తీర్చుకోలేడు కనుక దేవుని బిడ్డల్ని ఆయన మనల్ని పట్టుకుంటున్నాడు అనమాట. దేవుని బిడ్డలమైన మనల్ని పట్టుకుంటున్నాడు. ఇప్పుడు రామచంద్ర గారు ఉన్నారనుకోండి, ఆయన నన్ను కొట్టాడు అనుకుందాం.
ఆయన మంచి బలమోడు కనుక నేను ఆయన మళ్ళీ కొట్టలేను అనుకున్నాను. నేను తిరిగి కొట్టలేకపోయాను కనుక నేనేం చేస్తానంటే తెల్లారి ఆయన కొడుకు రోడ్డు మీద కనపడితే ఆయన కొట్టేస్తా. అప్పుడు నా పగ తీరిపోద్ది అనమాట. ఎందుకంటే నేను ఆయన డైరెక్ట్ కొట్టలేనుగా, అందుకని ఆయన కొడుకుని కొడతాను అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సాతాను చేస్తున్న పని కూడా ఇదే. దేవుని ఏం చేయలేడు ఇక సైతానుడు, దేవుని మీద పగ తీర్చుకోలేడు కనుక దేవుడు చేసిన మనం ఉన్నాగా, ఆయన బిడ్డలం, రక్షించుకున్న బిడ్డలం, మన ఎమ్మడ పడుతున్నాడు అనమాట. వాడు మనల్ని పడేస్తే ఆడికి ఎక్కడలేని సంతోషం, గుర్తుపెట్టుకోవాలి. ఇలాగా దేవదూతలు దేవుని కృపను దుర్వినియోగపరుచుకున్నారని దేవుని వాక్యం సెలవిస్తాం. ఇక చివరిగా మూడో గుంపు ఎవరు? సొదొమ గొమొర ప్రజలు. ఈ సొదొమ గొమొర ప్రజలు ఏంటి, వీళ్ళు చేసింది ఏంటి అని అంటే, యాక్చువల్గా అండి ఈ సొదొమ గొమొర ప్రాంతాన్ని దేవుడు బాగా ఆశీర్వదించాడండి, బాగా ఆశీర్వదించాడు. మీరు ఆదికాండం 13వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆదికాండం 13వ అధ్యాయం, దీనికి పేజీ నెంబర్ వద్దులే. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను. అదిగో ఆగండి, నీళ్లు పారు ఐగుప్తు దేశమై ఉండెను. ఆగండి, ఎలాగుండిందంట ఈ సొదొమ గొమొర ప్రాంతము దేవుడు నాశనం చేయడానికి ముందుగా యెహోవా తోట వలె ఉండెను అని అన్నాడు. చూసారా, సస్యశ్యామలం అన్నమాట. నీళ్లు సమృద్ధిగా ఈ సొదొమలో వస్తున్నాయి. పంట సమృద్ధి, ప్రజలకి అన్ని సమృద్ధిగా కలుగుతూ ఉన్నాయి దేవుని బిడ్డ. అట్లాంటి ఒక స్థితిని దేవుడు ఇక్కడ కలుగజేశాడు. మీరు 14వ అధ్యాయం, అంటే ఇప్పుడు అంత చదవం మనం, 14వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు ఇంటికి వెళ్తారు చదువుకోండి, లేదా రాసి పెట్టుకోండి. మొదటి 4 వచనాలు. అక్కడ సొదొమ రాజు ఏం చేస్తాడంటే 12 సంవత్సరాలట ఆయన పన్ను కట్టాడట. 12 సంవత్సరాలు పన్ను కట్టాడు ఆ దేశానికి. అంటే మరొక రాజు కింద బానిస అయిపోయి పన్ను కట్టాడు. పన్ను ఎందుకు కట్టాడు? అంత విస్తారమైన ఆస్తి ఉందన్నమాట, పన్ను కట్టాల్సిన ఆస్తి ఉందన్నమాట సొదొమలో. దేవుడు సొదొమ ప్రాంతాన్ని అంత ఆశీర్వదించాడు. కానీ విచారం ఏంటంటే ఈ సొదొమ ప్రజలు భయంకరంగా దేవునికి విరోధంగా పాపం చేశారు. ఏం చేశారు? ఇప్పుడు ఈ ఒక మాట చూసి ముగిద్దాం. 19వ అధ్యాయానికి రండి. ఇప్పుడు ఆదికాండం 19వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి వచనం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు, అమ్మా పాప ఏదో పేరంటివి, ఉర్మిళ, కొద్దిసేపు ఆగు, వాళ్ళు ఎవరో చదువుతున్నారు పాపం. దేవదూతలు లోతు కూర్చుని ఉండి. ఇప్పుడే ఆగండి. సాయంకాలం మందు ఎవరు వచ్చారు? సొదొమకి దేవదూతలు వచ్చారు. అక్కడ ఎవరున్నారు? లోతున్నాడు. అందరు ఎప్పుడు ఎవరున్నారు? ఇక్కడ నేను ఇందాక ఒక మాట అన్నాను, దేవదూతలు అప్పుడప్పుడు కావాలనుకుంటే మనుషులకి కనపడేటట్టు చేస్తాడు దేవుడు. ఇక్కడ అదే చేశాడనమాట. లోతుకి దేవదూతలు కనపడ్డారు, మనుషుల్లాగా వచ్చారన్నమాట, నిజమైన మనుషుల్లాగానే వచ్చారు. కానీ వీళ్ళు దేవదూతలు. అందుకనే అబ్రహాముని గురించి కూడా దేవుడు ఒక మాట, తెలియకనే ఆతిథ్యం ఇచ్చారు, దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారు. చూసారా? అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు దేవదూతల్ని మనుష్య రూపంలో పంపిస్తాడు, మనుషుల దగ్గరికి అలా పంపిస్తాడు. అలాగే వచ్చారు వీళ్ళు. ఇద్దరు దేవదూతలు వస్తే లోతు గుర్తుపట్టాడు వీళ్ళు దేవదూతలని. గుర్తుపట్టి లోతు ఏం చేశాడంటే, మా ఇంటికి రండి, ఈ రాత్రి మా ఇంట్లో ఉండండి, బస చేయండి, భోజనం చేసి పడుకోండి, రేపు పొద్దున వెళ్ళండి అన్నాడు. వాళ్ళు వద్దన్నారు కానీ బతిలాడాడు లోతు. సరే వెళ్ళారు. వెళ్ళి ఆయనతో కలిసి భోజనం చేశారు. మూడవ వచనం చూడండి. ఇప్పుడు 3వ వచనం. మిక్కిలి బలవంతం చేసినప్పుడు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా
వారు భోజనము చేసిరి. మంచిది, ఇంతవరకు బాగానే ఉందండి. ఇదంతా ఏ ఊర్లో జరిగింది? అందరు చెప్పండి, ఏ ఊర్లో జరిగింది? లోతు ఎక్కడున్నాడు? సొదొమలో ఉన్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇప్పుడు జరిగిన భయంకరమైన కార్యం ఏంటనంటే 4వ వచనం చూడండి. ఇప్పుడు వారు పండు కొనక ముందు ఆ పట్టణస్థులు అనగా ఇప్పుడు చూడండి, జాగ్రత్త వినండి. సొదొమ మనుషులు ఎవరంట? వాళ్ళు బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి. ఎవరిల్లు? లోతు. ఇప్పుడు లోతు ఇంట్లో ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. ఇప్పుడు లోతు ఇంటి చుట్టూ వచ్చింది ఎవరు? పురుషులా స్త్రీలా? పురుషులే. మీరు గమనించండి, పురుషులే వచ్చారు, స్త్రీలు రాలే. ఇక్కడ ఏమన్నా మనుషులు, బాలురు, వృద్ధులు కూడా, చిన్నపిల్లలు కూడా, అబ్బాయిలు, ముసలోళ్ళు కూడా అబ్బాయిలు వచ్చారట. ఇక మామూలుగా మధ్య వయస్సులో ఉన్న పురుషులు కూడా వచ్చారట. వాళ్ళు ఎందుకు వచ్చారు? దేవదూతలు చూడటానికి కోసం కాదు. అమ్మో, పరలోకం నుండి దేవదూతలు లోతింటికి వచ్చారంట, వీళ్ళు ఎలాగున్నారో చూద్దామని ఆశతో రాలే. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు? వచ్చి 5వ వచనం ఏమన్నారో చూడండి. ఇప్పుడు లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి. చూశారండి, ఏమన్నారు వీళ్ళు? ఏమన్నారు? మేము వారిని కూడినట్లు అని అన్నాడు. ఎంత భయంకరమైన పాపం ఇది! పురుషులతో పాపం చేస్తున్నారు. దీన్ని బైబిల్లో ఏమంటారంటే పురుష సంయోగం అని అంటారు. హోమోసెక్షువాలిటీ ఇంగ్లీష్లో. ఇప్పుడు ఎక్కువగా అధికమైపోయింది ప్రపంచం. మీరు జాగ్రత్తగా వినండి నా మాటలు. పాపము పరిపక్వత చెందినప్పుడు ఇలాంటి దుస్థితి ఏర్పడుతుందన్నమాట దేశంలో. స్త్రీలని పెళ్లి చేసుకుంటున్నారు, పురుషుల్ని పెళ్లి చేసుకుంటున్నారు, పురుషులతో సాంగత్యం చేస్తున్నారు. ఇది ఎక్కడ ప్రారంభించబడింది? ఆది కాండంలో సొదొమ గొమొర్రాలో మొట్టమొదటిగా ఈ ఆలోచన వచ్చింది. అంటే ఆ ప్రజలు ఎంత చెడిపోయారో, ఎంత దౌర్భాగ్యపు స్థితికి దిగజారిపోయారో మీరు అర్థం చేసుకోండి. అప్పుడే, ఇప్పుడు రావడం ఆశ్చర్యమేమి కాదు, అప్పుడే పురుషులందరూ చేరి నాకు ఆశ్చర్యం కలిగింది ఎక్కడంటే, చిన్న పిల్లల్లో కూడా ఈ లైంగిక సంబంధమైన ఆలోచనలు వచ్చేసినాయి అన్నమాట. చెడిపోయారు. వృద్ధుల్లో కూడా చెడిపోయారు. ఈ లైంగిక సంబంధమైన ఆలోచనలు వచ్చేసి పురుషులతో శయనించాలి, పురుషులతో పాపం చేయాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది. స్త్రీలని వివాహం ఆడటం, లెస్బియన్ మ్యారేజెస్, గే మ్యారేజెస్ అంట. ఇప్పుడు కొన్ని దేశాలకు వెళ్తే మీరు కొన్ని చర్చెస్లో డైరెక్ట్గానే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. పురుషులకి, స్త్రీలకి లీగల్గా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. బిషప్లు పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యపు స్థితికి ఆ దేశాలు దిగజారిపోయినా మీరు అర్థం చేసుకోండి. మన భారతదేశంలో కూడా నడుస్తుంది. ఎంత ఘోరమైన పాపం అండి ఇది. ఇది దేవుడు పెట్టిన నియమం కాదు. ఏదెన్ తోటలో దేవుడు ఎవరిని చేశాడు? ఆదామును చేసి ఏమన్నాడు? స్త్రీనిగాను పురుషునిగాను వారిని చేశాను. దేవుడు 2 ఆదాములు చేయలే ఏదెన్ తోటలో, 2 అవ్వల్ని చేయలే. దేవుని యొక్క ఖచ్చితమైన పరిశుద్ధమైన ఏర్పాటు ఏంటంటే స్త్రీ పురుషులు కలవాలన్నది దేవుని ఏర్పాటు. దీనికి విరుద్ధంగా వచ్చే ఏ ఆలోచన అయినా ఇది సాతానుడి యొక్క ఆలోచన. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ, ఇది సైతానుడి ఆలోచన. మీకు చెప్పానో లేదో నాకు తెలియదు. 30 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల క్రితం నేను కర్నూలు వెళ్ళా. ఒక యూత్ మీటింగ్లో మాట్లాడటానికి వెళ్ళా. అక్కడ ప్రసంగం చేశాను. లంచ్ బ్రేక్ ఇచ్చారు. నేను ఇంకా గుళ్ళోనే నిలబడి ఉన్న మందిరంలోనే. 2 అమ్మాయిలు నా దగ్గరికి వచ్చారు. ఒక అమ్మాయి ఏం చేసిందంటే, ఆ 2 అమ్మాయిల్లో
వాళ్ళ ఫ్రెండ్ని నాకు పరిచయం చేస్తుంది. ఇది 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 మందిరంలో జరిగిన సంగతి చెప్తున్నాను మీకు. డైరెక్ట్ నా దగ్గరికే వచ్చి, దైవజనుని దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్న అమ్మాయి, అంకుల్ నా పేరు ఇది, ఈమె నా భర్త అన్నది. ఇటనే అంది, ఈమె నా భర్త అన్నది అన్న నేను. కరెక్ట్గా ఇట్లా అన్నా నేను. నిజమేనా అంకుల్, ఈమె నా భర్త, నేను పెళ్లి చేసుకున్నాను అంటుంది. ఆమె భర్త అట, ఈమె భార్య అట. ఎంత అంటే పాపానికి ఒడిగట్టిందంటే అమ్మాయి, మందిరం అన్న భయం లేదు, దైవ సేవకుడన్న భయం లేదు, అసలు ఈ మాట ఈ సేవకుని దగ్గర చెప్పాలా వద్దా అన్న ఆలోచన లేదు. బాజాప్తుగా వచ్చేసింది, ఇదిగో నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఈమె నా భర్త అంటుంది. ఏమనాలి మనం? నా మైండ్ తిరిగిపోయింది. ఇప్పుడు చాలా జరుగుతున్నాయి అలాగా. మీ అమ్మాయిల్ని హైదరాబాద్ పంపిస్తున్నారా? హైదరాబాద్లో చాలా ఉందండి, జాగ్రత్త. మీ అమ్మాయిలు రేపు ఇంకొక అమ్మాయిని పట్టుకొచ్చి నా పెళ్లి చేయండి అంటారేమో చూడండి. జాగ్రత్తగా ఉండండి. మీ అబ్బాయిలు చేసినా చేయొచ్చు. పాపము విస్తరిస్తుంది. మంచి రోజులు కాదు ఇది. కొన్ని సంఘాలు సాతాను సంఘాలు ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరులో కూడా ఉన్నాయి. సాతాను సంఘం వాళ్ళు ఇట్లాంటివన్నీ ప్రోత్సహిస్తున్నారు. సాతాను సంఘం వారు, సాటానిక్ చర్చెస్. కనుక మీ పిల్లలు అక్కడిక్కడ వేరే ఊర్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ చర్చికి వెళ్తున్నారో కనుక్కోండి, ఏ సంఘానికి వెళ్తున్నారో, ఎక్కడెక్కడ వాక్యం వింటున్నారో, ఎట్లాంటి సహవాసాలు ఉంటున్నారో కనుక్కోవడం మంచిది, వాళ్ళు పాడైపోకుండా ఉండటానికి. మీరు అడగాలి, తెలుసుకోవాలి. సొదొమ గొమొర్రా ప్రజలు చేసిన పాపం ఇదే, భయంకరమైన పాపం. దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? ఆ పట్టణాన్ని మొత్తం కాల్చిపడేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆకాశము నుండి గంధకమును కురిపించే సల్ఫర్, ఇక అక్కడ ఏం మిగలదు, మొత్తం కాల్చిపడేశాడు. దేశం కాల్చిపడేశాడు, ఊర్లు కాల్చిపడేశాడు. ఇప్పుడు అది ఏమైపోయిందంటే, ఇప్పుడు అక్కడ ఒక్క పంట కూడా పండదు. ఇప్పుడు అదే స్థలంలో డెడ్ సీ ఉంది, మృత సముద్రం ఏర్పడింది. ఇప్పుడు అక్కడ సొదొమ గొమొర్రా ఎక్కడైతే కాల్చబడిందో అదే స్థలంలో మృత సముద్రం ఉందన్నమాట. ఇప్పుడు ఇక దానివల్ల ఉపయోగం ఏమి లేదు ఎవరికి. ఒక జీవనం ఉండదు, ఒక పంట ఉండదు. అంత శపించేశాడు దేవుడు. కృపను దుర్వినియోగపరిస్తే అలాగే ఉంటుంది. మరి దేవుడు చూపించే కృప ఎంతో విస్తారంగా నీ పట్ల ఉన్నది. అది అర్థం చేసుకోక పదే పదే ఆయన ఆయాస పెడుతూ, ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తూ, ఆయనకి లోబడకుండా నువ్వు జీవిస్తూ ఉంటే జాగ్రత్త, శిక్ష వచ్చేస్తుంది. కనుక దేవుని కృపను దుర్వినియోగపరిచిన 3 గుంపులు చూసాం. ఎవరు ఈ 3 గుంపులు? ఇశ్రాయేలీలు, దేవదూతలు, సొదొమ గొమొర్రా ప్రజలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. క్రిందున్న వాళ్ళు మోకరించండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు తలలో వంచి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా మౌనంగా ఉండి ఎవరి మనసులో వాళ్ళు చిన్న ప్రార్థన చేసుకోవాలని నేను ప్రాధేయపడుతున్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసు. దేవుని బిడ్డ, ప్రభుని ఎంత ఆయాస పెడుతూ వస్తున్నావో, ఎంత దుఃఖ పెడుతూ వస్తున్నావో, ఏ సందర్భాల్లో ఆయనకి లోబడకుండా తప్పిపోయావో, ఆయన వాక్యాన్ని నువ్వు విసర్జించావు, ప్రార్థన విసర్జించావు, ఆరాధన విసర్జించావు, సణుగుతున్నావు, గొనుగుతున్నావు, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నిన్ను క్షమించాలని, తన వాత్సల్యత నీ పట్ల అత్యధికంగా కనపరుస్తున్నాడు. ఈ రాత్రి నూతనంగా నీ పట్ల తన ప్రేమను పెట్టుకుంటున్నాడు. ఈ రాత్రి నీకు మరొక అవకాశం ప్రభు
ఈ రాత్రి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు పూర్ణమైన మనసుతో, హృదయంతో పశ్చాత్తాపడి ప్రభు దగ్గర రావాలని కోరుతున్నాను. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ ఆయన్ని విసిగించావో, విసిగిస్తూ ఉన్నావో, ఆ విషయాన్ని బట్టి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని క్షమించమని అడగాలని నేను కోరుతున్నాను. ప్రభు క్షమిస్తాడు, మళ్ళీ అంగీకరిస్తాడు. మునుపటి స్థితి మళ్ళీ దేవుడు నీకు దయచేస్తాడు. ఆ గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకో, పశ్చాత్తాపడు, సమర్పించుకో.